హలో, నేను మీ సిఎస్ రావు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొండ మీద గత 5 సంవత్సరాల నుంచి అనేక అరాచకాలు జరిగినాయి. వాటిలో అతిపెద్ద అరాచకం ఏంటంటే జంతువుల నుంచి సేకరించినటువంటి ఆయిల్ని లడ్లకు వాడారనేది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది లడ్డు విషయంలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాడుతున్నటువంటి భాను ప్రకాష్ గారు మన దగ్గర ఉన్నారు. భాను ప్రకాష్ రెడ్డి గారు, ఆయన బీజేపీ సీనియర్ లీడర్ కూడా. సార్ నమస్తే. నమస్తే గోవింద నారాయణ. సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విన్న తర్వాత ఏమనిపించింది మీకు? అంటే మిమ్మల్ని బీజేపీ నేతగా కాకుండా మేము తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకునిగానే చూస్తుంటాం ఎక్కువగా. సో ఏమనిపించింది? వెంకటేశ్వర, మీకు అందరికీ నమస్కారం. గోవింద భక్తులందరికీ నమస్కారం. గోవింద నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు గాని, ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులు స్వామివారి దర్శనం అయినా కాకపోయినా శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డుని స్వామివారి ప్రతిమగా చూసుకొని స్వీకరిస్తారు. అలాంటి లడ్డులో దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు దుర్మార్గంగా టీటీడీ పట్ల వివరించింది. మీకు ఒక 3-4 ఉదాహరణ చెప్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టీటీడీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మంది సభ్యులతో టీటీడీ ధర్మకర్తల మండలిని నియమించారు. 24 మంది సభ్యులు ఉన్నటువంటి ధర్మకర్తల్ని 81 నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్తే 52 మందిని కెప్టెండర్ అబియన్స్ పెండింగ్ లో పెట్టడం జరిగింది. తద్వారా 2020 ఆగస్టులో శ్రీవారి ఖజానా నుంచి, అంటే స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ ని స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదానికి బోర్డులో ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది, ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్, పద్మావతి అమ్యూనిటీస్ కాంప్లెక్స్, శ్రీవారి భక్తులు కట్టినటువంటి అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ని కలెక్టరేట్ కి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా నేను కోర్టుకి వెళ్ళాను. మొత్తం ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ధర్మకర్తల మండలి సభ్యులుగా 24 మందిలో 8 మంది మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన, భగవంతుని మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమిస్తే బాగుండేది. కానీ దీని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రాన్ని మార్చేయడం జరిగింది. అంతేకాకుండా దాన్ని ఒక ధనార్జన క్షేత్రం కూడా చేయడం జరిగింది. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీలో జరిగినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ లో 10 నుంచి 15% కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఆరోపణలు. దానికి ఉదాహరణ కూడా లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 1,800 కోట్ల రూపాయలు 1,800 crores ని టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్క్స్ కి డివియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే క్షుణ్ణంగా జరిగినట్టు వాస్తవాలన్నీ కనపడుతున్నాయి. ముఖ్యంగా కానీ జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనెని లడ్డులో వాడటం అనేది అపచారం, పెద్ద అపచారం కదా. నేను ఈ పాస్ట్ హిస్టరీ ఎందుకు చెప్పానంటే గత ప్రభుత్వానికి దేవుడి మీద, భగవంతుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని చెబుతూ నిన్న ముఖ్యమంత్రి గారు 100 రోజులు ఎన్డీఏ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న వారు మాట్లాడుతూ చాలా ఆవేదనతో, ఆందోళనతో పరమ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నిత్య స్వామిని కొలిసే చంద్రబాబు నాయుడు గారు నిన్న వాస్తవం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు శ్రీవారి ప్రసాదాల్లో రోజు నిత్యం మేము 14 టన్నుల ఆవు నెయ్యిని, మళ్ళీ చెప్తున్నా, ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో మేము వినియోగిస్తాం. అలాంటి ఆవు నెయ్యి ఈ సదరన్ బెల్ట్ లో ఎక్కువ ఉంటుంది. అంటే సౌత్ ఇండియాలో మనకు పశువులు ఎక్కువ ఉంటాయండి. నార్త్ ఇండియన్ బెల్ట్ లో బఫెలో బెల్ట్ ఎక్కువ ఉంటుంది, కౌంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఉంటే కాంట్రాక్టర్స్ నార్త్ ఇండియాని సప్లై చేస్తారు, ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాస్ నుంచి. అక్కడ బఫెలో బెల్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అడల్ట్రేషన్ చేశారని చెప్పి ఆ రోజే మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ వెజిటబుల్ ఆయిల్స్ ఇదేనా అడల్ట్రేట్ చేస్తుంటారని చెప్పి అనుకున్నాం. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు చెప్పారంటే ఒక అథెంటిక్ రిపోర్ట్ తోనే వారు చెప్పుంటారు. సిగ్గుండాలండి గత ప్రభుత్వానికి. ఏ విధంగా అంత అవినీతి జరుగుతా అంటే టీటీడీ అధికారులు నిద్రపోతున్నారా? అక్కడుంటి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఏం చేస్తున్నారు? వైవి సుబ్బారెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆయన ఏమంటారంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే మేము
ప్రమాణం చేయడానికి సిద్ధం. 4 టన్నులు నెయ్యి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అబద్ధము అని చెప్పి అంటారు. నేను ప్రమాణం చేస్తాను, అక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తాను, అది కల్తీ నెయ్యి కాదు అని చెప్పి అంటాడు ఆయన. మేము ఆ ప్రమాణం మేము స్వీకరిస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా రెడీ శ్రీవారి పుష్కరంలో ఇద్దరు స్నానం చేద్దాం. 4 సంవత్సరాల కాలంలో వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అవినీతి చేయలేదు, నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చానని చెప్పి ప్రమాణం చేయమని చెప్పి నేను సిద్ధం. ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారి తరపున మేము వచ్చేదని సిద్ధంగా ఉన్నాం. సమయము ఆయన చెప్పండి శనివారం మంచి రోజు, స్వామివారికి ఇష్టమైన రోజు. ఈ రోజు నాకు తెలిసి బేస్తవారం, రేపు ఎల్లుండు, రైట్? ఎల్లుండి తెల్లారి రమ్మని చెప్పండి, దర్శనం చేసుకుంటాం. మన పుష్కరంలో స్నానం చేద్దాం, దర్శనం చేసుకున్న తర్వాత ప్రమాణం చేద్దాం. సిద్ధం, రమ్మని చెప్పండి. రారు, ఛాన్సే లేదు. రమ్మని చెప్పండి, మేమైతే రెడీ. ఎందుకంటే దీన్ని తిరుమల క్షేత్రాన్ని పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం, అంత దౌర్భాగ్యం మాకు లేదన్నా. ఎందుకంటే ఇప్పటికే మాకు ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనకి 164 స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కారణంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 151 స్థానాల నుంచి 11 స్థానానికి పరిమితం అయిపోయింది. స్వామివారి పట్ల అంత అపచారం చేస్తే గమ్మునుంటాడన్న ఆయన. గతంలో మీరు కానీ గమనించినట్టయితే అన్నప్రసాద తరిగొండ కొండ మీదలో అక్కడ భక్తులు ఆందోళన చేస్తారు. ఇదేంటంటే రైస్ ముద్ద అయిపోతుంది, రైస్ కాదు ఇది, నాస్తి రకమైన ఏంటంటే అది. ఆ రోజు దాంట్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసైనికులు లేరండి, శ్రీవారి భక్తులు. అలాగా నాణ్యమైన నెయ్యి సరఫరా అరికట్టడంలో వైఫల్యం చెందినటువంటి టీటీడీ యంత్రాంగం. ఆ రోజు ధర్మారెడ్డి గారు, ఇప్పుడు మీ దగ్గర ల్యాబ్ రిపోర్ట్ లేదన్నా, మా దగ్గర లేవు. తొందరగా తెప్పించుకుంటాం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి. ఎందుకంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ డైరెక్ట్ గా సున్నితమైన అంశం కాబట్టి టీటీడీ ప్లస్, ఎందుకంటే భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం. అందరూ అంటున్నారు ఎందుకు ఇప్పుడు బయట పెట్టారని. ఎస్, అంటే స్వామివారికి జరుగుతున్న అపచారాన్ని భక్తుల ముందు పెట్టాల్సిన బాధ్యత ఒక రాష్ట్రానికి కస్టోడియన్ గా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆయన పైన ఉంది. ఈరోజు అధికారం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆధారాలతో పాటు బయట పెట్టాడు, తప్పే ఉంది. కాబట్టి జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకుంటూ రాబో రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు మేము తయారు చేస్తున్నాం. రాబో రోజుల్లో ఇంకా నాణ్యమైనటువంటి నెయ్యి ప్రొక్యూర్ చేసుకొని శ్రీవారి ప్రసాదాల వాడకంలో మేము వాడుతామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదో వెజిటేరియన్ కి సంబంధించినటువంటి కొన్ని నట్స్ నుంచి తీసినటువంటి ఆయిల్ కొంత తెప్పించాము, చాలకపోతే అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అసలు అది తప్పు కదా. వైకానస ఆగమ శాస్త్రం ఏం చెప్తోందండి? ఆవు నెయ్యి వాడండి అంటే సరిపోకడు, ఇది పెట్టినాం, అది పెట్టి. మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారండి? మీకేం అధికారం ఉంది? మీరు ఎవరు అసలు పెట్టేదానికి? మీకేం హక్కు ఉంది అని అడుగుతున్నా. మీ ఏ ఆధారాలతో, ఏ హక్కుతో పెట్టారని వైసీపీ నాయకులను అడుగుతున్నా. ఒకవేళ అది కానీ పెట్టుంటే కూడా తప్పు అంటున్నా. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాలంటే మీరెవరండి దాన్ని నూనెని తీసుకొని కలపమన్నారు? అంటే తప్పును ఒప్పుకున్నట్టేగా. తప్పు పిచ్చుకునే దానికి మా మీద ఎగురుతున్నారు. ఇప్పుడు జనరల్ గా టెండర్ పిలుస్తారు కదా, టెండర్ లోనే అది ఫైనల్ అవుతుంది. టెండర్ పిలిచేటప్పుడు పబ్లిక్ గా నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయలేదా ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అనేది? అంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పొరపాట్లు ఏమంటే ఒక్కటి కూడా టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదండి. మామూలు ధర్మకర్తల మండలి సమావేశాలు జరిగిన తర్వాత ఆ ధర్మకర్తల మండలిలో తీసుకుంటే తీర్మానాలని ఎవరెవరికి ఏమేమి కేటాయించారో ఆ మొత్తం తీర్మానాలు వెబ్సైట్ లో పెట్టేవాళ్ళం మేము ధర్మకర్తల మండలి సభ్యులు ఉన్నప్పుడు. 5 సంవత్సరాలు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకండి? మీరు తప్పులు చేయకపోతే ఎందుకు దాచిపెట్టారు? నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళని, మీరు తప్పులు చేయకపోతే ఎందుకు దాచిపెట్టారు? వారు పెడితే కదా మాకు తెలిసేదానికి. మేము ఎన్ని పర్యాలు అడిగినా సరే, ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ టీటీడీలోకి రాదండి. కాబట్టి మనం ఏదైనా ఆర్టీఏ కట్టేదానికి అవకాశం లేదు. వాళ్ళు చెప్తే మనం తెలుసుకునేదానికి లేదు. ఇంతకుముందు గతంలో మేము ఏదో ఛానల్లో తెలుసుకునేవాళ్ళం. వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత పూర్తి హుకుం జారీ చేశారు. ఏ ఒక్క పేపర్ అయినా సరే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని. కాబట్టి మాకు ఆధారాలు కూడా 5 సంవత్సరాలు రాలేదు. ఇప్పుడు మేము అధికారులకు వచ్చాం కాబట్టి పూర్తి ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా మీ టైంలో కూడా కర్ణాటక నుంచి నందిని అనే దాని నుంచి తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు మార్చడానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అంత సప్లై చేయలేకపోతున్నారు, ప్లస్ తక్కువ రేటుకి ఇస్తా ఉన్నారు కాబట్టి మేము మార్చాం కంపెనీని అంటున్నారు. ఆ వెసులుబాటు లేదా? తక్కువ రేటుకి ఇస్తారు అంటే నాణ్యత కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా అండి. దాని టెస్టింగ్ రిపోర్టు నెయ్యి ప్లేస్ లో
ఈ ఎడిబుల్ ఆయిల్స్ అనిమల్ వేస్ట్ కలిపితే ఎట్లా తీసుకుంటామండి మేము? సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం, ఈ కలియుగానికి ఆయన దైవం అండి. ఆయనకి సమర్పించేది ఏం ఊరికే ఊరికే వీళ్ళ జోబి నుంచి ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి జోబి నుంచి ఇస్తున్నారా? భక్తులు సమర్పిస్తున్నటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానాలు. స్వామివారికి డబ్బు తక్కువ ఉందండి, 20,000 కోట్ల రూపాయలు ఉందండి. మాకు 20,000 crores ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంది. మేము రేట్లో కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. నాణ్యమైన నెయ్యి ఇవ్వండి, డబ్బు స్వామివారి డబ్బులు మేము ఇచ్చారని సిద్ధంగా ఉన్నాం. భక్తులు సమర్పించే కానుకలతో నడిచే దేవస్థానంలో వీళ్ళు పెత్తనం ఏంటండి? వీళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలా? కాబట్టి నాణ్యమైన నెయ్యిని ఆ రోజు తీసుకో ఉండాలి. అందుకని చెప్తున్నా కదా, వీళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఆ పాత చొప్పు ఏంటి, ఆ నల్లరాయిని కొడతానటువంటి కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లోనే అర్థం కాలేదా? ఎంతమంది భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, అధ్యక్షుడిగా నియమించే సంతోషించేవాళ్ళం. 8 మంది క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని తీసుకొని చేశారు. దాని మీద హైకోర్టుకి వెళ్ళా నేను. కేసు పెండింగ్ పెట్టారు. అప్పుడు చాలా దారుణం అన్న. అసలు చెప్పుకుంటూ పోతే ఎంత బాధ అంటే, కొన్ని విషయాలు చెప్తే భక్తులు ఆందోళన చెందుతారని చెప్పట్లే. చాలా దుర్మార్గాలు చేశారు 5 సంవత్సరాల కాలంలో. అందుకనే స్వామి ఆగ్రహానికి గురయ్యారు వారు. భానుప్రకాష్ గారు, ఇప్పుడు ఈ పాపం మొత్తం ధర్మారెడ్డికి ఖాతాలో వెళ్ళిపోతుందా, లేదంటే కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఖాతాలో అయ్యారా? అందరూ వీళ్ళ నరగడతో పాటు వీళ్ళతో పాలు పంచుకున్న చాలా మంది ఉన్నారు. అందరి ఖాతాలోకి వెళ్తుంది. ఎవరిని స్వామివారు వదిలిపెట్టడు. ఈ చేత్తో చూస్తే ఈ చేత్తో చూపిస్తాడు, ఈ చేత్తో తప్పు చేస్తే ఈ చేత్తో అనుభవిస్తాడు. ఇప్పటికీ అందరూ అనుభవిస్తున్నారు. ఎవరిని వదల్లా. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు, ధర్మారెడ్డి కేసులు ఎదుర్కొంటున్నాడు. కరుణాకర్ రెడ్డి 63,000 ఓట్లన్నా, 63,500 ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి మెజార్టీ. చాలా తిరుపతి హిస్టరీలో ఎప్పుడు లేదు అంత భారీ గెలుపు జనసేనకి, అంత భారీ ఓటం కరుణాకర్ రెడ్డికి. ఇది దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి దేవుడు ఎవరిని వదలడు, వదిలిపెట్టడు. రాబో రోజుల్లో మేము కూడా దీని మీద లోతుగా విచారణ జరిపించి దీంట్లో పాత్రదారుల్ని, సూత్రధారుల్ని, వాటాదారుల్ని, ఎవరెవరు కమిషన్ తీసుకున్నారో అందరినీ శ్రీవారి భక్తుల ముందు, స్వామివారి ముందు, చట్టం ముందు నిలబెడతామని చెప్పి ఎన్డీఏ కూటమి తరపున ఆ గత వైసీపీ నాయకుల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళేమో మీరు శిక్షించమని చెప్పి దేవుడు మీకు అధికారం ఇచ్చారని చెప్పి మీరు నమ్ముతున్నారు. మరి ధర్మారెడ్డి ఏమో వెళ్ళిపోయారు హ్యాపీగా. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒక 3 months నుంచి ఎంక్వైరీ జరుగుతోంది. నేను అందుకే డిమాండ్ చేశాను. నిన్న కూడా నేను కొండకు తిరుమలకి వెళ్ళినప్పుడు డిమాండ్ చేస్తాను. అప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఎవరెవరు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు బోర్డు సభ్యుల మీద, చైర్మన్ మీద, ఈఓ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దాని మీద తొందరలో నేను కూడా రాష్ట్ర డీజీపీ గారిని కలిసి, ముఖ్యమంత్రి గారిని కలిసి తిరుమల జరిగినటువంటి ఈ అన్యాయాల మీద ఖచ్చితంగా మేము రాబోయే, ఎందుకంటే మేము 100 రోజులు అయింది మేము వచ్చే అధికారంలోకి. మా చూపంతా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడినటువంటి కష్టాలు, నష్టం వారి మీద కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాల మీద స్టడీ చేస్తూ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నాం. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. రాబో రోజుల్లో అందరినీ స్వామివారి కోర్టుతో పాటు ప్రజా కోర్టులో మేము నిలబెట్టబోతాం. ఇప్పుడు ధర్మారెడ్డి గారిని కాపాడుతుంది రక్షణ శాఖలో ఉండే పెద్దలు అని చెప్పేసి అంటున్నారు కదా కొంతమంది. జగద్రక్షకుడే మా పక్క ఉంటే, వెంకటేశ్వర స్వామి మా పక్క ఉంటే, ఇంకా ఎవరు ఆయన పక్క ఎవరుంటే మాకేముందండి? కాబట్టి జగద్రక్షకుడు నా వెనకాలే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఆయన మా పక్షాన, ఎన్డీఏ పక్షాన. ఆయన అనుగ్రహం మాకు, ఆగ్రహం వైసీపీ మీద. ఆయన అనుగ్రహంతో 164 స్థానం. ప్రకాష్ రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే, దేవుడు డైరెక్ట్ గా చేయరు కదా, మీలాంటి వాళ్ళ చేత చేపిస్తుంటారు, అందుకే అధికారం ఇస్తుంటారు. ఇప్పుడేమో మీరు ఢిల్లీలో ఉండేటువంటి రక్షణ శాఖ మంత్రిత్వంలోనే పెద్దలు కాపాడుతున్నారు ధర్మారెడ్డిని, లేదా ఈ పాటికి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఫైనల్ అయిపోయేది అంటున్నారు కదా. లేనా, ఆయన రక్షించాల్సిన అవసరం మాకు లేదు. అవంతా అవాస్తవాలు. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా పూర్తి ఆధారాలతో పాటు మేము బయట పెట్టబోతాం. ఎవరు తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. స్వామివారి, నేను మళ్ళీ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా ఇమీడియట్ గా శిక్ష పడుతుంది, ఇమీడియట్ గా. కాబట్టి అలాంటి దేవదేవుడు ఆయన. మామూలుగా మీకు తెలుసో తెలియదు అన్న, నిలువు దోపిడి ఇస్తారు వెంకటేశ్వర స్వామి. నిలువు దోపిడి అంటే తెలుసా? ఆ సమయంలో ఏదైనా మొక్కుంటే ఒంటి మీద ఉన్నటువంటి అన్ని సమర్పిస్తారు. సాక్షాత్ మంగళ సూత్రాలు కూడా స్వామివారి కుండీలో సమర్పించే డబ్బన్నది. దాని జోలికి వెళ్తే గమ్మునుంటారు చెప్పండి? కాబట్టి ఎవరిని స్వామి వదలడు, మా ఎన్డీఏ కూటమి వదలం. ఎవరు వదిలే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా వారిని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడేంటి దీని మీద ఎలాంటి ఎంక్వైరీ కోరుతున్నారు మీరు? ఈ ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఈ నెయ్యి సరఫరా మీద, గతంలో చేసినటువంటి సప్లయర్స్ మీద,
అంటే దురదృష్టం ఏమిటన్నా అది వీళ్ళు ఏ ట్రాక్ రికార్డు మెయింటైన్ చేయలేదన్న, ఏ ట్రాక్ రికార్డు మెయింటైన్ చేయలే. కాబట్టి లోతుగా దీన్ని ఎలా విచారించాలో ఒకసారి ఎక్స్పర్ట్ కమిటీతో విచారణ జరిపించి ఖచ్చితంగా మేమైతే పట్టుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇది ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలే వెబ్సైట్ లో పెట్టిన వాళ్ళు ఈ రికార్డు పెట్టుంటారన్న వాళ్ళు, ఈ రికార్డులు తప్పు చేసిన వాళ్ళు చాలా తెలివి తప్పు చేస్తుంటారు. కానీ మాకున్నటువంటి అధికార యంత్రాంగాన్ని, అంటే భగవంతుడు కోసం పనిచేసే అధికారులతో ఖచ్చితంగా లోతుగా దీంట్లో ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా, తప్పు చేసిన వాడికి శిక్ష పడే విధంగా మా ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ ద్వారా శ్రీవారి భక్తులకి, గోవింద భక్తులకి భరోసా ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి తప్పు జరగనీయకుండా స్వామివారి పవిత్రత కాపాడుతూ మేము ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా వెంకటేశ్వర స్వామి భక్తులకి వినవించుకుంటున్నాం. ఎన్డీఏ కూటమిలో అందుకే వాళ్ళు ఇట్లాంటి మత ప్రచారం రేపుతున్నారు, ఇలాంటి సెంటిమెంట్ ఇష్యూలు తీసుకొని అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం సెంటిమెంట్ అన్నా? అంటే స్వామివారి దగ్గర నుంచి జరిగినట్టు అపచారాలు దాచిపెడితే అది సెంటిమెంట్ అయిపోతా? వారు చేసినట్టు తప్పుల్ని దాచిపెడితే మంచిది, ఇప్పుడు బయట పెడితే మేము చట్టాలు అయిపోతామా? కాబట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని, శిశుపాలుడి తప్పులు మారగా 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు కదా అని చెప్పి 5 లక్షల తప్పులు చేశారు వాళ్ళు. కాబట్టి అన్ని వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి ఏమి బయట రాలా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్ లో పనిచేయాల, వైసీపీ సెక్షన్ లో పనిచేసే అందరు అధికారులు కుమ్మక్కి వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు. దానికి బహుమానం మొన్న 3 ఐపీఎస్ అధికారులు, మనకు తెలుసు కదా, 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. పాపం ఎంత కష్టపడితే ఒక ఐపీఎస్ హోదా వస్తుందన్న, జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే దానికి అందరూ మునిగిపోయారు. కాబట్టి వీళ్ళందరికీ రాబో రోజుల్లో ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందన్న. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడడానికి మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు మార్పు కనిపించిందా? ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, అక్కడ పవిత్రతను కాపాడాలనుకుంటున్నారు, ఆ పవిత్రతను కాపాడి తీసుకువెళ్తున్నారా? ఖచ్చితంగా మేము ఈ 100 రోజుల్లో అన్నప్రసాద కేంద్రంలో ఉన్నటువంటి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసే ప్రయత్నం ఏం చేస్తాం, వస్తా ఉంది. అలాగే నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చాము. ఈ టికెట్లు, దాని ఏమంటారు, ఈ టికెట్ మాఫియాని అరికట్టాం. చాలా మార్పులు తీసుకొని వస్తున్నాం. మంచి ఒక కొండ మీద ఒక అధికారిని, జేఈఓ స్థాయి అధికారిని, అడిషనల్ ఈఓ స్థాయి అధికారిని, అలాగే ఈఓ శ్యామలరావుని జాయిన్ చేసుకున్నాం. అప్పుడు గతంలో ధర్మారెడ్డి ఒకటే జేఈఓ, అడిషనల్ ఈఓ ఏకచక్రాధిపత్యం వహించారు. ఇప్పుడు అలా లేకుండా అధికార చేతుల్లో పెట్టి పూర్తిగా భక్తుల కోసం, భగవంతుడి కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. కానీ ఇటీవల కాలంలో మాజీ మంత్రి రోజా వచ్చి గతం కన్నా కూడా ఎక్కువ మందిని తీసుకొచ్చి అక్కడ దర్శనం చేయించుకున్నారు, బ్రేక్ దర్శనం చేసుకున్నారు, విఐపి ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నారు అని చెప్పి ఫోటోలు ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి కదా. మరి ప్రకాష్ రెడ్డి గారు అంటే ఒక ఎక్స్ మంత్రికి ప్రివిలేజ్ ఉంటుంది అన్న, ఉంది. ఆ ప్రివిలేజ్ వాళ్ళు ఏమైనా వచ్చి దర్శనం చేసుకోబోయింటారు, ప్రివిలేజ్ ఉంది. కాబట్టి మేము వాళ్ళ మార్గ కష్టసాధన దొరికితే పనిచేయట్లే. నాకు గత 6 నెలల ముందు నా పేరు ఉంటే టికెట్ డిలీట్ చేసేవాళ్ళు. అట్లా కక్ష సాధింపు దొరికితే మేము పనిచేయము. గోవిందుడు అందరి వాడు, ఎవరైనా వచ్చి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అది మాకు వాళ్ళకు ఉన్న వ్యత్యాసం. మేము భగవంతుడి దగ్గర మేము రాజకీయాలు చేయం, భగవంతుడి దగ్గర మేము రాజకీయాలు చేయం. ప్రోటోకాల్ ఉంటుంది. మాజీ మినిస్టర్ గా, ఎక్స్ మినిస్టర్ గా, ఫార్మర్ మినిస్టర్, నో డౌట్. కానీ ఆమెతో పాటు 20 మంది వచ్చి దర్శనం చేసుకున్నారు కదా ఆ రోజున. 20 మంది ఉంటారండి, మోస్ట్లీ 10 మంది ఉంటారేమో. ఒకవేళ వివరాలు నేను కనుక్కుంటాను. 10 మందికి పరిమితం చేసుకుంటారు, నేను కనుక్కుంటా. నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉందన్న, మీరు అనుమతిస్తే నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్తానన్న. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కన్స్ట్రక్షన్స్ కారణంగా అంతకు ముందు ఉండేటువంటి లుక్, అంటే గార్డెన్స్ అవన్నీ పోయాయి. ప్లస్ అక్కడ దేవుడి గుడి చుట్టూరునే మొత్తం పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్ వచ్చాయంటున్నారు. అవి ఏమైనా కూలగొట్టే అవకాశం ఉంది? అలా లేదన్నా, ఎందుకంటే బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు 2,20,000 మందికి ఆ చుట్టూరు ఆలయ మాడ వీధుల్లో కూర్చొని ఆ వాహనాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఆ సౌకర్యార్థం అక్కడ నుండి ప్రాచీన మఠాలని వాళ్ళని మేము వారికి వేరే ఆల్టర్నేటివ్ సైట్స్ అయ్యా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ భాను ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్తే.